మన భీమవరం నియోజకవర్గంలో ప్రాధాన్యత కలిగిన గ్రామాల్లో మన అనాకోడేరు గ్రామం ఒకటి. వ్యవసాయం, ఆక్వా ఆధారిత గ్రామం ఇది. గత ప్రభుత్వం హయాంలో మన గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. 2019 ఎన్నికల్లో మన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామ అభివృద్ధి కోసం అడుగులు ముందుకు వేశారు. మన గ్రామంలో సుదీర్ఘంగా నిలిచిపోయిన పనులను మళ్లీ ఆయన హయాంలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. మన గ్రామంలో ప్రధానంగా 40 లక్షలతో సచివాలయ భవన నిర్మాణం, 30 లక్షలతో సీసీ డ్రైన్లు ఏర్పాటు, 43 లక్షలతో సురక్షిత మంచినీటి కొరకు వాటర్ ట్యాంక్ పైప్ లైన్ నిర్మాణం, 1,60 లక్షలతో నాడు నేడులో భాగంగా పాఠశాలల నిర్మాణం మరియు వాటి అభివృద్ధి, 18 లక్షలు పేద ప్రజలకు ఇళ్లు నిర్మాణం, అలాగే 9.90 లక్షలతో ప్రహరీ గోడల నిర్మాణం, ఇలా గ్రామంలో సుమారు 3 కోట్లకు పైగా అభివృద్ధి పనులను చేపట్టారు. స్కూల్స్ మారాయండి, సచివాలయాలు పెట్టారండి, ఉద్యోగాలు లేవని అంటున్నారు. ఉద్యోగాలు సచివాలయానికి బోల్డని ఉద్యోగాలు వేశారండి. రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టించి ఎక్కడ పడితే సచివాలయం చేయించేసి చాలా బాగుంది. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మన అనాకోడేరు గ్రామానికి పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకున్నారు. మా పిల్లలకి స్కూల్లో అమ్మఒడి, అలాగే స్కూల్లో పిల్లలకి ట్యాబ్లు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ, పిల్లలకి కాలేజీ ఫీజులు కడుతున్నారండి. జగనన్న విద్యా దీవెన పడుతుందండి, రుణమాఫీ అవుతుందండి. అన్నిటికీ అనుకూలంగా ఉంటున్నారండి. వెళ్ళగానే చాలా చక్కగా స్పందిస్తున్నారు. ఏమన్నా సమస్యను వెళ్ళగానే మా సమస్యను తీరుస్తున్నారండి. మా భీమవరం వచ్చేసరికి గన్ శ్రీనివాస్ గారేనండి. ఆయనే చాలా పనులు చేశారండి. చిన్న పెద్ద అనే వయసు తేడా అదేమి ఉండదండి. వీళ్ళేంటనే ఏంటమ్మా వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి సమస్య ఏంటి అని అడుగుతారండి. అడిగిన వెంటనే దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అది వెంటనే చేయాలని చెప్పేసి మాట్లాడారు. అలాగే మేము ఇక్కడ కరెంట్ లో వోల్టేజ్ గురించి వెళ్ళామండి, అది వెంటనే చేశారండి. స్కూల్ బిల్డింగ్ కి అక్కడ దారి గురించి అయ్యి చాలా పనులు మాకు చేశారండి. మొత్తంగా ఈ 5 ఏళ్లలో అన్ని సంక్షేమ పథకాలు కలిపి సుమారు 17,56,75,827 రూపాయల లబ్ధి మన అనాకోడేరు గ్రామస్తులకు చేకూరింది. అభివృద్ధి, సంక్షేమం కలిపి మన అనాకోడేరు గ్రామానికి సుమారు 20 కోట్ల మేర లబ్ధి చేకూరింది. మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన అనాకోడేరు గ్రామం తన రూపురేఖలను మార్చుకుని ఇవాళ మన భీమవరం నియోజకవర్గంలోనే కీలక గ్రామంగా నిలిచింది. అనాకోడేరు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి వెంటే తమ అడుగులు వేస్తామని మన అనాకోడేరు గ్రామస్తులు అంతా ఏకమై మళ్లీ ఆయననే గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటేస్తామండి. ఇక్కడ మాకు భీమవరం నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారిని మళ్ళీ గెలిపించుకుంటాం. గ్రంథి శ్రీనివాస్ గారికి వేస్తామండి. గ్రంథి శ్రీనివాస్ గారికి అందరూ గెలిస్తేనే కదండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది. గన్సీన్ గారు వస్తారా? మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే అనాకోడేరు గ్రామ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.